ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి. అటువలనే చెప్పమ్మా. అటువలనే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం విని దేవుడు మనందరితో మాట్లాడగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగరుడ, నీ కొందనాల స్తోత్రాలు, నీ కృపను, నీ అభిషేకమును, నీ బలమును మా మధ్యలో ఉంచి విధానం వచ్చేదాలు స్తోత్రములు తండ్రి. యేసునాయన నీ కొందనాల స్తోత్రం. ఇద్దరు వాక్యం ఎత్తబడుచుండగా నీ దాసుడితో దేవా, నీ దాసును మరిపరిచి మాతో మాట్లాడమని కోరుచున్నాం. యాజ్ఞని నీ కృపను ప్రతిఒక్కటి మీద ఉంచమని కోరుచున్నాం. ఆటంకమైన సమస్త చీకటి నామని స్థలం విడిచి పవిత్రమిస్తున్నా మరుగుపరచండి, మాట్లాడి కృపలాబద్ధపరచమని యేసు నమ్మడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో చెప్తున్నాడంట? సార్వత్రిక సంఘములతో. అంటే ఈ స్థలములో మనం సంఘముగా కూర్చున్నాం. మనతోని ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘాలన్నిటితో దోత చెప్తున్నట్టుగా ఇక్కడ వాక్యం రాయబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే క్రైస్తవులు అనబడ్డవారు ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో, ఎన్ని సంఘాలు అవుతున్నాయో అన్ని సంఘాలకి ఇక్కడ రాయబడింది. నేను అంటున్నాను, ఈ దినాన మన సంఘానికి తీసుకుందాం. దేవునికి స్తోత్రం. అన్ని సంఘాలతో మనకు సంఘం ఉంది కాబట్టి, మనం సంఘంగా ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి, అందుకే సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరిగి ఉన్న మన్నాను భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన్నా భుజించిన తర్వాత జయం కాదండి, నేను అంటున్నా, జయించిన తర్వాత ఆ మరిగిన మన్నా ఏదైతుందో అది దేవుడు మనకి అనుగ్రహించగలడు. చాలా మంది మన్నా అంటే ఏంటి, మన్నా అంటే ఏంటి? ఇశ్రాయేల్లో మన్నాను తిన్నారు. నిర్గమకాండంలో 16వ అధ్యాయం 14-15 వచనాల్లో క్లియర్ గా ఆ మన్నా కొరకు రాయబడింది. అరణ్యంలో మోషేను శోధిస్తుంటారు, నాకు తిండి లేక మమ్మల్ని చంపేస్తావా నువ్వు అంటే, మోషే ప్రార్థన చేస్తే 40 సంవత్సరాల మన్నా తిన్నట్టుగా వాక్యం చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కసారి చదవగలరా? నిర్గమకాండము 16వ అధ్యాయం 14వ వచనం నుంచి. పడిన మంచు విరిగిపోయిన తరువాత 13వ వచనం నుంచి 12వ వచనం చదువుతారు, అర్థం అవుద్ది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలు సనుగులు వింటిని, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడునైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమనెను. ఎందుకు తండ్రి అన్న దేవుడు ఆ మాట మాట్లాడంటే, అరణ్యంలో నడిపింపబడుతున్నారు వీరందరూ కూడా. ఎక్కడికి? మహాకాలానికి వెళ్ళడానికి. ఒక ఐగుప్తు నుంచి, బానిస బ్రతుకు నుంచి విడిపింపబడ్డారు. దరిద్రమైన బ్రతుకు నుంచి విడిపింపబడ్డారు. ఓ దరిద్రమైన బ్రతుకు నుంచి విడిపింపబడిన తర్వాత ఒక విడుదల వచ్చిన తర్వాత, గొప్ప విడుదల వచ్చిన తర్వాత వీరి ప్రయాణము అరణ్యం గుండా వెళ్తుంది. ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచారు. నడుస్తూ సమస్తమును ఆయన మేఘములో ఆయన ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఆయన ఉన్నాడు. వాక్యం చెప్పబడుతుంది. ఎందుకు? ఒక నశించిపోతారేమో అని. నేను నడిపిస్తున్నాను కదా, నశించిపోతారేమో అని. కానీ వీళ్ళు ఏమైంది? వీళ్ళు మాంసం తిన్న నోరు కదా. ఏంటండి? మాంసం తిన్న నోరు, చేపలు తిన్న నోరు, దరిద్రమైనవన్నీ తిన్న నోరు కదా. పాపం అరణ్యంలో ఏం జరుగుద్ది? వాళ్ళ హృదయాల్లో సొనుక్కున్నారంట. హృదయాల్లో సొనుక్కుంటే దేవుడు ఆలకించడు. సొనుగుడు ఎవరి మీద? మోషే మీద. అమ్మో, ఈయన నడిపిస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తాడేమో. ఐగుప్తులో నయ్యం, ఆ బానిస బ్రతుకు నయ్యం. నిజమే, ఆ దరిద్రమైన బ్రతిక నయ్యం. నీ దేవుడు నమ్ముకున్నాను. దేవుడు ఒక ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తాను అని వాగ్దానం చేసిన దేశానికి వాగ్దాన పురుషులందరూ కూడా నడిపిస్తుంటే, వీళ్ళు సొనుగుడు ఏమైంది ఉందండి? నడిపిస్తున్నారు కానీ మాకు మాంసం లేదు. ఈ సొనుగుడు విన్న దేవుడు సాయంత్రం మాంసం అంట అని పూరేలను దించాడు. ఉదయకాలన్న మన్నా అనబడిన ఒక గింజల్ని
పరలోక రాజ్యం నుంచి భూమి మీద దించినట్టుగా వాక్యం చెప్పండి, చదవమ్మది కంటిన్యూ చేయి. కాగా సాయంకాలం పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. సాయంకాలమున పూరేలు వచ్చి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. చదువు. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. ఏ తినుటకు 2 ఆహారం దేవుడు ఇచ్చాడు తినడానికి. ఒకటి సాయంత్రం ఇచ్చాడు, అది పూరేళ్ళంట, అంటే మాంసము. ఇంకొకటి ఉదయకాలాన్న ఒక ఫ్రెష్ మన్నా ఇచ్చాడు దేవుడి స్తోత్రం. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్నవారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకునే వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకునే వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనముకి సరిగా కూర్చుకొని చుండరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. ఒకవేళ ఉదయం వరకు ఉంచితే అది పురుగులు పట్టేస్తుందంట. మన్నా పురుగులు పట్టడం ఏంటండి, కింద వచనం రాయబడింది. అందుకే దీనికి ముందు మన్నా అని పేరు పెట్టబడలేదు. ఎవరు పెట్టారంటే వీరు కొత్తిమీర గింజల్లా ఉన్నాయంట ఇవన్నీ కూడా. అందుకే 31వ వచనంలో 16-31 చదివితే ఇశ్రాయేలు దానికి మన్నా అను పేరు పెట్టేది. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు నాన్ వెజ్ తిన్న నోరు కదా, దీనికి వీళ్ళు ఏమయ్యారు, అబ్బా 40 సంవత్సరాలు ఈ మన్నా తినాలా, 40 సంవత్సరాలు కూడా ఈ మన్నా తినాలా. అవునా? ఇది పాత నిబంధన. ఏంటంటే ఇది పాత నిబంధనలో ఉన్న మన్నా. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రకటన గ్రంథం 2:15 చదువుకున్న మన్నా ఏమై ఉంది? ఆ మన్నా ఏమై ఉంది? జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. ముందు జయించాలంట. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును అనే వాక్యం చెప్పబడుతుంది. ఆయనకి తెల్లరాత నిత్తును అంటుంది, దాని మీద పేరు రాయబడిన అంటుంది. దేవుడికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడికి ముందు జయ జీవితము కలిగి ఉండాలి. దేని మీద జయము? ఈ లోకం మీద జయము, ఈ శరీర కార్యం మీద జయము కలిగినట్లయితే ఏంటంటే మరుగైన మన్నా, అది దాచబడిన మన్నా. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన కొత్త నిబంధన సంఘంలో ఆ మరుగైన మన్నా యేసుక్రీస్తు ప్రభు వారే. ఆ మరుగైన మన్నా యేసుక్రీస్తు ప్రభు వారే. ఆ యేసుక్రీస్తు ప్రభు వాక్య రూపంగా ఈ దినాన మన చేతుల్లోకి వచ్చారు కాబట్టి ఆ వాక్యమే మరుగైన మన్నా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంఘాల్లో ఈ మరుగైన మన్నాను తినలేక ఇశ్రాయేలు వెళ్ళే సొనుక్కుంటూ కదా, ఎప్పుడు ఈ పాత పత్తన, ఎప్పుడు ఈ దరిద్రమైన ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా వాక్యమనా లేదా ఈ మన్నా తినాలా? నేను అంటున్నాను, ఉదయకాలన్న ఫ్రెష్ మన్నా దొరుకుతుందంట. ఏంటి ఉదయకాలం ఫ్రెష్ మన్నా? అది ఉదయకాలంలో కురుస్తుంది ఆ మన్నా అంట. మరి సాయంత్రం పూరేలు కురుస్తాయి, పూరేలు వస్తాయి, మాంసం వస్తుంది. కానీ ఉదయకాలంలో ఫ్రెష్ మన్నా అది మళ్ళీ దాయకూడదు. ఒకవేళ వారు దాచుకుంటే ఆ మన్నా పాడైపోద్దంట. అది కొత్త నిబంధనలో ఒక మన్నా దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన దాచుకున్నా ఆయన పాడవలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మన్నాకి ఈ మన్నాకి చాలా తేడా ఉందండి. చాలా తేడా ఉంది. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము ఒక్కసారి చదవగలిగితే 6వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అమ్మా, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. ఒకవేళ నిత్య జీవం మనకు లేకపోతే, ఆ విశ్వాసం మనకు లేకపోతే
మనం జీవించి నిత్య జీవం కలిగి మనం ఉండలేము. నిత్య జీవము కలిగి ఉండలేకపోతే మనం దేవుని కూడా జయించలేనట్టే. నేను అంటున్నాను, క్రైస్తవుడు సమస్తాన్ని జయించగలగాలి. జయించగలగల? దేన్ని జయించగలుగుతున్నాం? క్రైస్తవ సమస్తాన్ని జయించగలగాలి. మన చూపుని, మన కోరికల్ని, మన శరీర కార్యములను ప్రతిదీ కూడా జయించగలిగిన వాడే క్రైస్తవుడు. జయించలేకపోతే ఈ మరుగైనమన్నా మనకు దొరకదు. చాలా మంది క్రైస్తవులుగా అవబడ్డారు కదా, చాలా మంది క్రైస్తవులుగా ఉన్నారు కదా, చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కదా. మరి అందరి సంగతి ఏంటి? ఆ అందరి సంగతి ఏంటి అంట? మరుగైన మన అందరూ దొరకదండి. అంటే యేసుక్రీస్తు ప్రభువు అందరికీ దొరకనవాడు. ఆయన అందరి కొరకే వచ్చాడు. కానీ క్రైస్తవులు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఎస్, నాకు మరుగైన వాడు, మరుగైన మన అనబడ్డవాడు యేసుక్రీస్తు ప్రభువు దొరికాడు అనుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే దేవుని స్తోత్రం, చాలా మంది క్రైస్తవులకి దొరకలేదు ఇప్పటికి. ఎందుకో తెలుసా? ఇక్కడ వాక్యము 6వ అధ్యాయము యోహాను 6:48 చదువుకున్నాం కదా. ఏంటది ఒక్కసారి చదివితే, విశ్వసించువాడే నిత్య జీవమునకు నిత్య జీవం గలవాడు, నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు. దేన్ని తినవాడు? జీవాహారం. దేన్ని? జీవాహారం నేనే అంటాడు. అంటే నన్ను తిన్నవాడు. అసలు యాక్చువల్ చెప్పాలంటే నన్ను తిన్నవాడు చావకుండునట్లు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము దిగి వచ్చిన ఆహారం ఇదే, ఆహారము ఇదే. అంటే నేనేమన్నాను? ఏమన్నాడైనా? నేనేమన్నాను? ఆ మన్న రాత్రి కూర్చుతే మళ్ళీ ఉదయకాలం కూర్చొని పాడైపోద్ది. ఈ మన్న పోవడం మన్నా. ఎస్, ఈ మన్నాను తింటే నిత్య జీవము. ఆ మన్నాను తింటే 40 సంవత్సరాల వరకు ఆ మన్నాను తింటూనే నడిచారండి. అర్థమైంది? 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ దేశం గోధుమలు ఎప్పుడు తిన్నారో మన్నా ఆగిపోయిందంట. హల్లెలూయా. ఆలకించాలి. ఆ దేశం యొక్క భోజనం వీళ్ళు ఎప్పుడైతే తిన్నారు ఇశ్రాయేలు, మన్నా కురిడు ఆగిపోయింది. ఇంకా మన్నాతో వీళ్ళకి పని లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆ మన్నా తింటేనే వీళ్ళు నడగలరు, కారణానికి వెళ్ళగలరు. అర్థమవుతుందా? ఇంకా దాచుకోకూడదు. దాచుకుంటే పాడైపోద్ది. వీళ్ళకి శాపము. దాని మీద చాలా మంది నశించారు. మన్నాన్ని తిన్నారు కూడా చాలా మంది నశించారు. అంటే నిత్య జీవం మనకు లేదంటారా? ఇక వాక్యం చెప్పబడుతుంది. అంటే జయించలేకపోయారంటారా? మన్నా తిన్నా కూడా వారు జయము వారికి రాలేదు. ఇక్కడ వాక్య ప్రకటన అదే చెప్పబడుతుంది కదా. సంగముతో ఆత్మ చెప్పిన మాట ఏమనగా, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. నీ అంట జయించిన తర్వాతే మనకి మన్నా. అక్కడ మన్నా తిన్న తర్వాత జయించమని, కారణానికి వెళ్ళమని దేవుడు మాట్లాడితే వాళ్ళు ఏం చేశారంటే ఆ మన్నాను తిని కూడా చాలా మంది నశించే లిస్ట్ లో ఉన్నారు. అందుకే అంటున్నాడు, ఆయన జీవాహారముగా మన మధ్యలో వచ్చాడు, ఆయన మన్నాగా మనకై ఇవ్వబడ్డాడు. ఎస్, ఆయన మనం తినగలిగితే. ఆయన ఎలకలు యూదులు, శాస్త్రులు, పరిశీలు వాళ్ళందరూ అనుకున్నారు, ఆయన తినడం ఏంటి, ఆయన ఎలా తినగలం? అందరూ శాస్త్రులు, పరిశీలు వీళ్ళందరూ యూదులు కూడా బాహ్యమైన భక్తికి అలవాటు అయిపోయారండి. అంటే అప్పుడు ఆ కాలంలో సున్నతి ఉంది, నిజమే. ఇవన్నీ కూడా కాలు కొడుకోవడం, చేతులు కొడుకోవడం, మందిరంలోకి వెళ్ళాలంటే చాలా నియమ నిబంధనలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ ముస్లింలు చేస్తున్నారు. ఎస్, మందిరంలోకి వెళ్ళాలంటే ముందున బకెట్ పెడతారు, కూర్చుంటారు. కూర్చుని ఈ చెయ్యిలు ఎంతవరకు కడుక్కుంటారు, కాలు పూర్తి కాదు ఇక్కడ వరకు కడుక్కుంటారు. చెవులు ఈ ముఖం కడుక్కుంటారు అనమాట. కడుక్కు మందిరంలోకి ఎంటర్ రావాలా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప జయములు ఇచ్చున్నారు మనకి. సమస్తాన్ని జయించాడు కాబట్టి ఆ జయాన్ని మనకి ఇచ్చాడు. అంటే జయించున్న వానికి మరుగైన మన నేను భుజింతును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. ఏ క్రైస్తవుడైతే జయించే ఆ కృప కలిగి ఉంటాడో వారికి మాత్రమే ఈ యేసుక్రీస్తు ప్రభువారు దొరికినట్లు. అందరు క్రైస్తవులు దొరకలేనట్లే. నిజమే. ఎందుకంటే జీవాహారం నేనై ఉన్నాను అంటున్నాడు. 49 నుంచి కంటిన్యూ చేయి. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయిరి. దీనిని తినవాడు చావకుండునట్లు. దీన్ని తినవారు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దేవునికి స్తోత్రం.
పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము ఇదే. అంటే నేనే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అంట. నిజమే. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా ఇశ్రాయేలీయులు సొనుక్కున్నారో, ఆహారం లేదని సొనుక్కున్నారు, ఈ అరణ్యంలో నన్ను చంపేస్తాడేమో అనుకున్నారు. ఎస్, పరలోకం నుంచి మన్నా అంటే అది అసలు యాక్చువల్ చెప్పండి దేవతలు తిన్న ఆహారం అంట. హల్లెలూయ. దాన్ని మనుషులకు పెట్టాడండి, ఇశ్రాయేలుకి పెట్టాడు. దేవునికి స్తోత్రం. కానీ తిన్నవారు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? వాళ్ళు తిన్న సొనుక్కున్నారంటారా? ఒకసారి సంఖ్యాకాండం తీయండి, ఎందుకు చనిపోయారు చెప్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, ఐగుప్తులో ఉచితంగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చున్నాడు. ఏంటి? దేవదూతలు తిన్న ఆహారం తిన్నా ఈ దరిద్రమైన శరీరానికి ఏం గుర్తొస్తుందంట? చేపలు గుర్తొస్తున్నాయంట, ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి, కీరకాయలు, దోసకాయలు గుర్తొస్తున్నాయంట. ఎక్కడ తిన్నారు? బానిసత్వంలో ఉన్నవారు. ఎస్, అక్కడ తిన్నారు ఇవన్నీ కూడా. ఇక్కడేంటి? ఒక శ్రేష్టమైన భోజనము దేవుడే. అది ఎవరు తయారు చేసింది కాదండి. అర్థమవుతుందా? అది ఎవరు తయారు చేయాలి? ఆయన ఆజ్ఞ ప్రకారం ఆకాశం నుంచి కురిచిన ఆ యొక్క మన్నా. దేవునికి స్తోత్రం. దాన్ని తింటూ వీళ్ళ ఆలోచన ఎవరికుందంట? ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లును, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఏంటట? ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదు. అంటే ఈ మన్నా తింటున్నా కూడా సొమ్మసిల్లిపోయారా? నేను అంటున్నా, యేసుక్రీస్తు ప్రభువును కలిగిన నీవు ఆయన మన్నా ఉన్నాడు కాబట్టి, నీ కొరకు పరలోకం నుంచి తెచ్చబడ్డాడు కాబట్టి, ఆయన నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు సొమ్మసిలే స్థితిలో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవుడు సొమ్మసిలే స్థితిలో ఉండకూడదు. ఎవరు ఉన్నారంట? మరుగైన మన్నా భుజించిన వాడు. మరుగైన మన్నా యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నాకు ఈ మన్నా కాదు, వేరొక మన్నా కావాలంటే అన్నాడు కదా. సాయంత్రం పూరేళ్ళు నోట్లు ఉంటేనే చచ్చారంట జనాలు. ఆ మాంసం నోట్లు ఉంటేనే చచ్చారు కొంతమంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. ఇది కాదు, మాకు వేరే మన్నా కావాలి. అవునా? మన వాళ్ళు అనుకుంటున్నామా? నిజమే. మన భోగికి యూట్యూబ్లో చూస్తే పెద్ద పెద్ద సంఘాలు అనబడ్డ వారు ఉన్నారు. వాళ్ళు భోగి మంటలు కూడా వేశారు సంఘాల్లో. తెలుసా మీకు? చూసారా? అవి చూడరు. దేవునికి స్తోత్రం. సంఘాల్లో తెల్లవారు లేసి అన్యులు ఎలాగైతే మన హిందూ సోదరులు ఎలాగైతే చేస్తారో, ఈ క్రైస్తవ పాస్టర్లు కూడా సంఘాలతో పాటు చర్చి ముందున ఏం చేశారు? భోగి మంటలు వేశారండి. ఆ యూట్యూబ్లో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నాకు ఎవరు? చిన్న చిన్న సంఘాలు కాదండి, ప్రపంచంలో అతిపెద్ద సంఘం అనబడ్డవారే. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, పెద్ద వాళ్ళ పాపం సేవ చేసి చనిపోయారండి. పెద్ద ఆయన సేవ చేసి అద్భుతంగా సేవ చేసి చనిపోయారు. ఆయన ఎవరో కాదు, దినకరణగా ఆ సంఘాలు, దినకరణ సంఘాలు. ఆ ముందున పెట్టి అట్లా చుట్టూ చప్పట్లు కొట్టుకొని, ఆ భోగిమంట చుట్టూ చప్పట్లు కొట్టుకొని, దేవుని స్తోత్రం, చిన్న చిన్న పేపర్ల మీద వారి సమస్యలు. ఎవరి సమస్య అంటే అలా చేస్తే బాగోదు, మళ్ళీ విమర్శకు గురవుతామని తెలియ. చూసారా? తెల్ల పేపర్లు తెచ్చుకుని అందరూ. అంటే మనల్ని పిల్లలు చాలా హ్యాపీ కదా, ఎంతమంది హ్యాపీ కదా. రాత్రి ఎండ్రపోతే ఎవరు రాడు కానీ సూపర్ కదా. మనం వీళ్ళ డాన్స్ వేసుకుని భోగిమంట చుట్టూ తిరుగుతాం. ఆ తిరిగే బదులు ఒక కార్యం చేద్దాం అనేసి అందరూ వైట్ పేపర్లు తెచ్చుకొని మీ సమస్యలు, ఏ సమస్యలు? మీ సమస్యలు పేపర్ మీద రాసి ఆ పేపర్లు అన్ని తీసి ఆ భోగిమంటలు వేసి ఈ చుట్టూ తిరిగి పాటలు పాడుతున్నారు. క్రైస్తవ పాటలే. దేవుడికి స్తోత్రం. ఏమన్నా కావాలకి వేరేమన్నా. నిజమండి, ఎంతమంది ఉన్నారు జనాలు అంటే. తెల్లవారు 4 గంటల ప్రార్థన కంటే ఒక రాడు వస్తారా? 4 గంటల ప్రార్థనకి వెళ్ళి మేము ఫోన్ చేసి లేకపోతే అమ్మ లేగండి, టైం అవుతుంది, లేగండి. కొంతమంది అయితే లేగలేగరు. దేవునికి స్తోత్రం. ఎంత తరుచుకుని లేగమంటారు. నిజమే. నేను అలా కదమ్మా, ఈ సంక్రాంతి వస్తుంది కాబట్టి, ఈ భోగికి నేను ఇక్కడ ఆదివారం పడింది కాబట్టి, మనకు చాలా బ్లెస్డ్ డే కాబట్టి ఆ రోజు భోగి మంట వేస్తాను అంటే 3 గంటలకు తెల్లవారు 3 గంటలకు కూర్చుంటారు కదా కదా. కూర్చొని ప్రార్థన ఎక్కలేదు కాబట్టి, మన సమస్యలు కాగితం మీద రాయమన్నాను కాబట్టి, చాలా మంచి పాస్టర్ నేను. కాగితం మీద రాసి దాని చుట్టూ దానికి పాటలు ఉన్నాయండి. మన క్రైస్తవ పాటలే.
అవన్నీ అందులో వేసేస్తే మన సమస్యలు తీరిపోతాయంట. వీళ్ళు అలాగే అనుకున్నారు, ఈ మన్నా తప్ప మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఏమన్నా తప్ప ఈ మన్నా తప్ప మరి ఏమీ లేదని చెప్పుకున్నారు. ఎందుకంటే ఈ మన్నా తిని సమస్యలు పోయారా? హల్లెలూయా. వాళ్ళు తెలియదు ఈ మన్నా 40 సంవత్సరాలే. మీరు కానానికి మహాకానానికి వెళ్ళిపోతే ఈ మన్నా ఆగిపోద్ది. మీరు అక్కడ దరిద్రమైన తినే తినాలా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన క్రైస్తవులందరూ ఏ విధంగా క్రైస్తవ సంఘం, ఎందుకే అంటున్నారు ఇక్కడ, ఆత్మ సంఘములకు ఆత్మ చెప్పుతున్న మాట. ఎవరికి? సంఘముకు కాదు, సంఘములకు ఆత్మ చెప్పుతున్న మాట. జయించువానికి నేను మరిగిన మన్నను భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అయితే ఈ దినం దేని జయించగలుగుతుంది? దేని జయించలేకపోతుంది? దేని జయించగలుగుతుంది అంటే, దేవుని నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయిందండి, ఈ పాత ఆరాధనేనా, ఇప్పుడు మోకాల ప్రార్థనేనా, ఇప్పుడు ఆ వాక్యమేనా అనక్కదండి. కొత్తగా ఏదైనా ఉంటే బాగుంటుంది పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారికి మంచి ఆలోచన వస్తుంది. ప్రేరేపణ ఏంటి? ఆత్మ ప్రేరేపణ. సంఘములకు ఆత్మ చెప్పుడుతున్న మాట చెవుగలవాడు వినుగాక అంటే, ఈ సేవకులకి వేరే ఆత్మ పనిచేస్తుందండి. ఆత్మ ప్రేరేపణ వచ్చింది కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను. దేవునికి ఇస్తాం. మనందరం కూడా ఏం చేయాలా? మనందరం కూడా ఈ లోకంలో పద్ధతి ఆచరించాలి. వాక్యం చెప్పబడుతుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, మనందరం చేద్దాం రండి అంటే, ఆ రోజు జనాలు మామూలుగా ఎవడు చర్చి రానని కూడా వస్తారండి. రారా అమ్మా రారా, వస్తారు, చక్కగా వస్తారు. వచ్చి హ్యాపీగా పాట కూడా, నాకు పాటలు రావు, మీరే పాటలు, పాట కూడా దానికి పాట కూడా రాస్తారు. మీరు నిజమే. దేని జయించలేకపోతుంది సంఘము అంటే, దేని జయించలేకపోతుంది? ఈ దరిద్రమైన ఆలోచనలు జయించలేక, అమ్మో ఇంకా పాట పడితేనా, ఆ పాట ఆరాధనేనా, మారవా? దాన్ని బట్టి మేము సమస్యలు పోతున్నాం, మోకలిసి ప్రార్థన చేయలేక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. రాజమండ్రి సంఘంలో పక్కన చాలా మంది ఉంటారు కదా, ఆసక్తిగా ప్రార్థనకు వచ్చేవారు. 2 రోజులు వచ్చారండి. 3వ రోజు తమ్ముడు సత్య చెప్తున్నాడు, అయ్య బాబోయ్ ఇంతసేపు ప్రార్థన అంటే ఎవరు చేస్తారండి? మేము రావండి. ఇంతసేపు ప్రార్థన, ఇంతసేపు ప్రార్థన మేము రావట. మానేమన్నాడు. మానే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఏం కావాలంట ఆయనకి? మోకాలు ప్రార్థన చేస్తే సమస్యలు పోతారు, కళ్ళు తిరిగిపోతాయి. ఎస్, ఇది మనం ఏం చేయాలంట? మనకు మూర్ఛ రాకుండా, సమస్య లేకుండా ఏం చేయాలి? వేరే మన రావాలా. నీ అంట ఒకళ్ళు వేరే మన్న వస్తే వీళ్ళకి ఏమైంది? ఆలోచించింది. ఏమన్నా దొరికింది వాళ్ళకి? దరిద్రమైన మా భోజనం ఒకటి ఉంది. ఎక్కడ? ఐగుప్తులో ఉంది. చేపలు, ఉల్లిగడ్డలు, సొరకాయలు, ఆకుకూరలు, తోటకూరలు, ఇవన్నీ దరిద్రమైన భోజనం అక్కడ ఉంది. అట్టిని వీళ్ళేమవుతున్నారు? సమస్యలు వెళ్ళట్లేదా? సమస్య రావట్లేదు ఆ విషయం వాళ్ళకి. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, వేరే మన్నా లేదా? చదవమ్మా. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను. చూపునకు అది బోళము వలె ఉండెను. చూపునకు బోళము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగుట విసిరిలేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి దేవుడిచ్చిన మన్నా, మరిగిన మన్నా ఆయన ఒక్కడే. ఎస్, ఆయన తిన్నవాడు సొమ్మసిల్లడు. మరి ఏం సొమ్మసిల్లారంటారు? అది పాత నిబంధన అండి, వాళ్ళు సొమ్మసిల్లారు. కొత్త నిబంధనలు కూడా సొమ్మసిల్లుస్తున్నారు. నిజమే. ఈ దినాన్న మరి ప్రార్థన రండిరా, ఉపాస ప్రార్థన రండి అంటే ఒక్కరిని వస్తున్నారా? ఉదయకాల ప్రార్థన లేకంటే అంటే ఎవరైనా లెగుస్తున్నారా? ఎస్, ఆ మన్న పాడొచ్చామేమో కానీ అంటాను, మన యేసు క్రీస్తు ప్రభువారు అనే మన్నా మాత్రం ఆయన పాడవ్వాలనే వాడు. దేవుని స్తోత్రం. అందుకే యోహాను సువార్తకు వచ్చాము. యోహాను సువార్త 6:50 నుంచి చదవం ఒకసారి. దీన్ని తినువాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం మీదే. 51. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అమ్మా 6:51. పరలోకం నుండి దిగి వచ్చిన నేనే.
ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దాన్ని తింటున్నాము, అది దాన్ని మన సంస్కరణ అంటాం కదా. ప్రభు వల్ల ఆచరిస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు, బాప్తిస్మం ప్రతి క్రైస్తవుడు ప్రభు వల్ల ఆచరిస్తున్నారు. మన జనరల్ ఫస్ట్ ప్రతి మున్నెలకి ఇస్తుంటాం కదా, రొట్టె ద్రాక్షరసం అని శరీరము రక్తమే. మనం నిజమే తీసుకున్నవాడు ఏం చేస్తాడు? జీవించి ఉంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనం జీవించి ఉండగలుగుతున్నామా? నువ్వు జీవించి ఉండగలిగితే, నువ్వు జయించి ఉండగలిగితేనే ఆ మరుగైన వాడు నీకు దొరుకుతాడు. ఆ మరుగైన లక్షణాలు కొన్ని ఉన్నాయండి, ఆ లక్షణాలు నీకు దొరుకుతాయి, లేకపోతే దొరకవు. యేసుక్రీస్తు ప్రభు వారిని బైబిల్లో చూస్తే నీకు అర్థం అవ్వడం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థమవుద్దా? వాక్యం మామూలు చదువుతా అర్థమవుద్దా? ఎంతమందికి? నాకు చాలా మంది విశ్వాసులు, చాలా మంది ఇప్పటికి పాస్టర్లు, కొంతమంది వాక్యం అర్థం అవ్వలేని పాస్టర్స్ ఉన్నారు, వాక్యం అర్థం అవ్వలేని విశ్వాసం ఇప్పటికీ ఉన్నారు. ఎందుకు తెలుసా? మరుగైన వాడు ఇంకా దొరకలేదు. వాళ్ళకి మరుగైన లక్షణాలు దొరకలేదు. ఆ మరుగైన ఆ పరిశుద్ధత ఇంకా వాళ్ళకి దొరకలేదు. ఎవరికి దొరుకుతుంది? ఎఫెసీయుల రాసిన పత్రిక 3:11 అపోస్తలుడు పౌలు చక్కటి మాట అంటారు, చదవగలరా? 3:11 యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11 8-11 కలిసి 8-11 చదివే. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. పరిశుద్ధులందరి మీద అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఎవరికి అనుగ్రహించాడంట? అపోస్తలుడు పౌలు గారికి కృప అనుగ్రహించాడు. ఏ కృప అది? ఏ కృప అండి? దేవునికి స్తోత్రం. ఏ కృప? ఏ మర్మం అయితే దొరకలేదో, నేను అంటున్నా, ఏ మర్మం అయితే అనాదికాలంలో దొరకలేదో ఆ మర్మము అపోస్తలుడు పౌలు గారికి బయలుపరచబడింది. ఆ మరుగైన మర్మము ఆయన బయలుపరచబడింది. నిజమే. అది ఏంటంట? సంగము ద్వారా ఏదైతే జ్ఞానం ఉందో, చదువు ఒక్కసారి. సంగము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. ఎప్పుడు తెలియజేయబడిన ఉద్దేశించంట? అది ఇవన్నీ కూడా దాచబడ్డాయి, మరుగు చేయబడినవి ఈయన వెతికాడు. ఎవరు? అపోస్తలుడు పౌలు గారు. నిజమే. అపోస్తలుడు పౌలు గారు ఏదైతే యేసుక్రీస్తు ప్రభు వారు బాహ్యంగా కనబడచ్చు, వాక్యంలో కనబడచ్చు, ఆయన కొన్ని లక్షణాలు, అద్భుతమైన లక్షణాలు దాచబడి ఉన్నాయండి, మరుగు చేయబడ్డాయి. నువ్వు జయించావా? అది నీకు ఇవ్వబడతాయి. అపోస్తలుడు పౌలు గారు జయించాడు కాబట్టి ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాను తెలుసా? ఆయన, నేను చెప్పాను, సకల విద్య ప్రావీణుడు, మంచి డబ్బులు ఉన్నవాడు, యూదుడండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేవుడు పట్టుకున్న తర్వాత, దేవుడు ఆయన రక్షించిన తర్వాత, నేనంట సంపూర్ణంగా జయశీలు ఎవరే ఉన్నారంటే బైబిల్లో ఆయన్ని చూపించగలను. ఆయన్ని ముందు యేసుక్రీస్తు ప్రభువుని, తర్వాత ఆయన చూపించగలను. నిజమే. ఆయన బయలుపరచబడిన మర్మం అంటది. ఏది? మరుగైన మర్మం. అది ఎవరి ద్వారా రావాలి? సంఘముల ద్వారా. అంటే మన ద్వారా ఆ మర్మము బయలుపరచబడాలి. అది మరుగై ఉంది. నువ్వు జయించగలిగితే ఆ మరుగైన మన్న అంటే ఇదే అంటాను నేను. అపోస్తలుడు పౌలు గారికి ఆ మరుగైన మన్న దొరికిపోయింది. ఈ దినాన కొత్త నిబంధన సంఘంలో నీకు ఒక మరుగైన మన్న దొరకాలి. దొరికితేనే అదృశ్యమైన ఆ యొక్క లక్షణాలు
దేవుని స్తోత్రం. దేవుడు ఈ దినాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అంటావు, అమ్మో దేవుడు ప్రేమమయుడు. ప్రేమకు లక్షణం ఏంటి? అమ్మో దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుల యొక్క లక్షణం ఏంటి? అమ్మో దేవుడు చాలా మంచోడండి అని సాత్వికుడు అండి. సాత్విక లక్షణం ఏంటి? కొన్ని వందల కొన్ని వేలు ఆయన మరుగే ఉన్నాయి. హల్లెలూయా. అది ఎవరికి? సంఘం ద్వారా బయలుపరచబడాలి. సంఘం యొక్క జ్ఞానము ద్వారా బయలుపరచబడాలి. చదువమ్మా. ఆ జ్ఞానము నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి, నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడాలని ఉద్దేశించి, శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును. ఏ ఐశ్వర్యం అంట? క్రీస్తు అంటే బయట ఐశ్వర్యం శోధిస్తే దొరుకుతుందేమో, ఇది శోధింప సత్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మమును కూర్చుని ఏర్పాటు ఎట్టిదో. ఎప్పటి నుంచి మరుగే ఉందంటే? పూర్వకాలము నుండి. అంటే ఇశ్రాయేలు మన్నా తిన దగ్గర నుంచి మరుగే ఉంది. అది హల్లెలూయా హల్లెలూయా. అసలైన మరుగైన మనం తినలేకపోయారు. బాహ్యమైన మన్నా వారు కావాలి. బాహ్య ఎందుకంటే ఇశ్రాయేల్ వీరందరూ శరీర కార్యములు గల ఇశ్రాయేల్ అంటాను నేను. ఏంటి? శరీరాన్ని జయించలేని ఇశ్రాయేలు, తలంపుల్ని దేన్ని కూడా జయించలేని ఇశ్రాయేలు, కోరికలేని జీవోద్దంబాన్ని దేన్ని కూడా జయించలేని ఇశ్రాయేల్. కాబట్టి వారు బాహ్యంగా అడిగారు, మాకు తినడానికి కావాలా, ఇది కాదు ఇంకోటి కావాలి, ఇది కాదు ఇంకోటి కావాలని. అడిగారు కాబట్టి వాళ్ళకి అది బయలుపరచబడలేదంటాను నేను. బయలుపరచబడు ఇంకా ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి అది బయలుపరచబడలేదు. ఇంకా వాక్య రూపంగా మన చేతులకు రాలేదు కాబట్టి ఇంకా బయలుపరచబడలేదు అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. అది ఎవరి ద్వారా? సంఘము ద్వారా బయలుపరచబడాలా. అజ్ఞానం అనేది అది మరుగు చేయబడింది. కంటిన్యూ చేయి. దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మమును కూర్చుని ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరూ అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. కింద వచ్చును. ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునిగాక. నే అంట ఆయన సమస్తమును జయించిన అంటాను. ఇశ్రాయేలు జయించుంటే మనకి ఇబ్బంది ఉండపోనేమండి. జయించువానికి ఏమిస్తాడు? దేవునికి సర్వము జయించగలిగితే మరుగైన మనల్ని భుజింపునిత్తును. జయించిన వానికి జీవకరటి మిత్రుని వాక్యం కూడా చెప్పబడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు పొందుకున్నారు. ఈ దినాన మనము ఆ యొక్క అదృశ్యమైన లక్షణాలు అది మరుగై ఉన్నాయి. అవి పొందుకోగలుగుతున్నామా? అందుకే కొరింథీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చక్కగా మాట ఉంటుంది. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. 5వ వచనం చదవగలమా? 5 నుంచి కూర్చోదు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిశుద్ధాత్మ శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఎక్కడంట? జగదుత్పత్తికి ముందు. జ్ఞానం ఎక్కడుందంట? ఈ మన్న ఎప్పుడుంది? ఎక్కడుంది? ఈ జ్ఞానం మరుగై ఉండెను. ఆ జ్ఞానం మరుగే ఉంది, మన్నా కూడా మరుగే ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునిగాక. ఎప్పుడంట? జగత్ ఉత్పత్తి ముందుగానే. అంటే అర్థం అంటే ఇవేవి సృజించబడక మునిపే ఆ జ్ఞానం ఆయన దగ్గర మరుగై ఉంది.
హల్లెలూయా. హల్లెలూయా. ఆ మరుగైన జ్ఞానం కొరకు అపోస్తలుడు పౌలు గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. మరి అపోస్తలుడు పౌలు గారు అలానే మాట్లాడితే మరి మరుగైన జ్ఞానం కొరకు మరుగైన మన్న కొరకు ఈ క్రైస్తవ సంఘము, కొత్త నిబంధన సంఘము ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా పొందుకోగలగాలి, ఏ విధంగా పొందుకోగలగాలి అంటనా? మనుషు జ్ఞానం కాదు, లోక అధికారుల జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం వేరే. హల్లెలూయా. హల్లెలూయా. అది మరుగు చేయబడింది. అందుకే ఆ 7వ వచనంలో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఆ జ్ఞానము మరుగై ఉండెను. అంటే ఇది బోధ కూడా మర్మగా ఉందంట. ఏంటంట? క్రైస్తవ బోధ మర్మమైనట్టుగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మర్మం ఎప్పుడు అర్థం అవుతుందంటే, నువ్వు ఆయనలో దాగి ఉంటే నీ ఆయనలో మర్మం అయిపోతేనే ఆ మర్మమైన బోధనకి అర్థం అవుతుంది. లేకపోతే అర్థం ఎవరికి అర్థం అవ్వదు. ఏదో వచ్చాము వెళ్ళాము బాప్తిని తీసుకున్నాం అంతవరకే. అవునా? అర్థం అవుతుంది ఎవరికైనా? సమస్య లేదండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. అపోస్తలుడు పౌలు గారు చక్కగా అంటున్నారు, మర్మమైనట్టుగా మేము బోధిస్తున్నాం అంటున్నాడు. దేవుని జ్ఞానం బోధిస్తున్నాము, ఈ జ్ఞానము మరుగైండెను, జగత్తుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు సృజించక మునుపే ఆయన నియమించేసిన మహిమ కొరకు ఇప్పుడు ఆయన మహిమ బయలుపరచబడాలి, అజ్ఞానము బయలుపరచబడాలి. అది ఎవరి ద్వారా బయలుపరచబడాలంటే మనం చదువుకునే పత్రికలో సంఘము ద్వారా బయలుపరచబడాలి. ఆ సంఘము నీవు నేనే ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘము నీవు నేనే ఉండాలి. ఆ సంఘము మనం చెప్పుకున్నాం ఆయన శరీరమే ఉండాలి. ఆయన శరీరానికి ఆయన శిరస్సు అయి ఉండాలా. అప్పుడు సంపూర్ణ జయ జీవితం ప్రకటన మనం 2:15 చదువుకున్నట్టుగా సంపూర్ణ జయ జీవితం దేవుడు మనకు అనుగ్రహించగలడు. ఎప్పుడైతే జయం అనుకుందో ఆ మరుగైన మన్న దేవుడు మనకి భుజిస్తాడు. ఆ మరుగైన మొన్న యేసుక్రీస్తు ప్రభు వారి యోహాను సువార్త 6:48, 49, 50, 51 చదువుకున్నట్టుగా దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఈ దినాన ఆ మన్నా మనకు దొరికిందా? దొరికిన వాళ్ళందరూ చేతులు ఎత్తగలరా? మనకు దొరికిందా ఈ దినాన్న ఆ మరుగైన మన్నా? నేనంట ఆ మరుగైన మన్నా నాకు దొరికింది. ఆ మరుగైన జ్ఞానం, మరమైనట్టుగా ఉన్న జ్ఞానము నాకు ఈ దినం దొరికింది అంటున్నా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంట ఈ మరుగైన ఈ వాక్యము అనగా యేసుక్రీస్తు ప్రభువు, లేదా యేసుక్రీస్తు ప్రభువు అనగా ఈ వాక్యము ఎవరికి అర్థం అవుతుంది? నువ్వు ఆయన సన్నిధిలో, నువ్వు ఆయనలో మరుగైపోవాలండి. మరుగైతేనే మరుగైన మన దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అపోస్తలుడు పౌలు గారు మరుగయ్యారు. దేవునికి స్తోత్రం. అని మరుగాడు అంటే అర్థం ఏంటి? అపోస్తలుడు పౌలు గారి విధంగా అక్కడ పనిచేయలేదండి. యేసుక్రీస్తు ప్రభువారి దాసుడిగానే పనిచేశాడు ఆయన. మరుగాడు అంటే అది అర్థమవుతుందా? చాలా మంది నేను మరుగులో ఉన్నాను బ్రదర్, నేను చాలా మంది అంటారు కొన్ని సంఘాలు, మరుగులో ఉంచబడాలి బ్రదర్. మరుగులో ఉంచబడాలంటే మనుషులు కనబడకూడదా? మరుగులో ఉంచబడాలంటే మనుషులు కనబడకూడదా? కాదే, లక్షణాలండి. చాలా మంది అలా మేము తగ్గించబడాలి బ్రదర్, మరుగైపోవాలి. పాస అప్పుడు సంఘానికి వెళ్ళే వాళ్ళం కదా, అమ్మ ట్రాన్స్లేట్ చెప్పంటే అమ్మో నుంచో చెప్పకూడదు. ఎందుకు నుంచో చెప్పకూడదంట? మరుగైపోవాలట. సాగుడు నుంచోరండి, అక్కడ కూర్చుని చెప్తే మంచిది అని కాదంటలేదు, మరుగైవాలి. ఆ మరుగు ఎక్కడ ఉండాలి అంటే బాహ్యంగా చూపిస్తే సరిపోద్దా? అపోస్తలుడు పౌలు గారు బాహ్యంగా చూపించారా దేవునికి? బాహ్యంగా చూపించలేదండి. ఆయన తగ్గించబడ్డాడు అని బానిస. ఒక మాటలో చెప్పాలంటే ఒక బానిస అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అన్ని కలిగి ఉండి ఈ దినాన్న మనం మరుగు అవ్వగలుగుతున్నామా? అవుతేనే ఆ మరుగైనమన్నా దేవుడు మనకి భుజిస్తాడు. మీరు ప్రకటనకు వచ్చామా? ఒకసారి 2:17 చదువు ఒకసారి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఏంటి మరి అతను తెల్ల రాతినిత్తును? ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు. తెల్ల రాతి ఏంటండి? నాకు అర్థం లేదు. దేవుని స్తోత్రం. రాయి అంటే ఆయన ఓల రాయిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీరు ఇక్కడ తెల్ల రాత్రి అని ఇక్కడ రాయబడింది. ఒక పరిశుద్ధమైన సంఘాన్ని సాదృశ్యంగా కనబడుతుంది. దేవుని స్తోత్రం. నిజమే. ఎందుకంటే ఆయన శరీరము కాబట్టి, ఆయన సంఘము కాబట్టి, మనమందరం ఆయన వారం కాబట్టి. దేవుని స్తోత్రం.
దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాతి మీద అంటే ఏం రాస్తారంట అక్కడ? ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువు అంట, నా అరచేతులు నిన్ను చెక్కుని ఉన్నాను. ఎందులో అంట? అరచేతులు చెక్కున్నాను. ఒక చెక్కకపోతే ఏమవుద్దంట? చెక్కకపోతే జారిపోతాం. ఎగ్జాంపుల్, పెన్నుతో నేను రాసుకున్న పేరు, నా కొడుకు పేరు, మా ఆవిడ పేరు రాసుకున్నా, ఎన్ని రోజులు ఉంటుందమ్మా? స్నానం చేత పోద్ది, దేవునికి స్తోత్రం. సబ్బుతో కడుక్కుంటే భోజనం చేసి పోద్ది. అది ఒకవేళ చెక్కడం అర్థం ఏంటి? ఉల్లు పట్టుకొని మన రాయి అనుకుంటే, మన రాయితో ఇంకొక పేరు చెక్కితే ఏమవుద్ది? నిత్యము చిరకాలము. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తే ఏంటంటే పచ్చబొట్లు, టాటూస్, యా, అది పడుతుందా? ఒక్కసారి టాటూ వేసిందా నువ్వు దేవుని నమ్ముకున్నా? చాలా మంది దేవుని నమ్ముకున్న అంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కొందరిలో చేతుల మీద నేను పచ్చబట్టలు చూస్తుంటా. ఎప్పుడు నువ్వు వేయించుకున్నావు అంటే, అన్న దేవుడు నమ్మకం ముందు వేయించుకున్నా. ఎలా పోతుంది? నువ్వు దేవుని నమ్మిన తర్వాత పోరంట, పోదన్నా. అది అలాగా ఇది పోతుంది. ఎందుకు? జస్ట్ లైక్ ఇప్పుడు ఏంటి, పచ్చబట్టలు చెక్కబడింది నేనంట నేను నా కొడుకు చేపట్టుకుంటే ఆడు నా చేపట్టుకుంటాడు, వదిలేస్తాడేమో. నేను ఆడు చేపట్టుకుంటే, మన తులసమ్మ కూతురు చేపట్టుకుంటే పడిపోయినా అంటే ఇలాగ ముందుకెళ్ళిపోయినా ఆ చేపట్టు మనం బలవిస్తాం కాబట్టి లేచినట్టు వెళ్ళిపోద్ది. ఒకవేళ ఆ చిన్న పాప మన తులసమ్మ చేయ నేను పట్టుకుంటా నువ్వు పట్టుకోకంటే 2 అడుగులకి దబ్బుని కనబడుతుంది. ఎస్, జయించువానికి ఏంటంట? జయించువానికి తెల్ల రాతి నిత్తును, జయించువానికి మరిగైన మన్నాను భుజింతును. భుజించిన తర్వాత మరుగైన మన్నా భుజించిన ఇది నీకే, ఇది చాలు అనట్లేదండి. తర్వాత ఏంటంట? అతనికి తెల్ల రాతి నిత్తును, తెల్ల రాతి ఇచ్చి దాని మీద ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. కొత్త పేరు అంటే అర్థం ఏంటి? కొత్త పేరు అంటే అర్థం తెలుసా? ఇప్పుడు ఈ మాట ప్రకారమే చాలా మంది బాక్సులు తీసుకున్న తర్వాత పేర్లు మార్చుకుంటున్నారు. కొత్త ఉన్నాయి, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ మాట కొత్త పేరు ఎక్కడ అంట? ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, అన్న బాప్తిజం తీసుకుంటున్నాను, మా పాస్ గారు పేరు మార్చుకోమంటున్నారు, నాకు ఇష్టం లేదు అన్నాడు. బాప్తిజం తర్వాత పేరు మార్చాలి యాక్చువల్లీ, అంటే ఈ వాక్యం ప్రకారం చాలా మంది మారుస్తారు. ఎందుకంటే హిందూ పేర్లు ఉంటాయి కదా, పిల్లలు కష్టం కదని మారుస్తుంటారు. మా పాస్ గారు మార్చమంటున్నారు, నన్ను ఏం చేయమంటావు అని అడిగారు. ఏం చేస్తావురా, నీ పేరేంటి అని చెప్పాడు. పలానా పేరు బాగానే ఉంది, అయితే పేరు కాదురా, నువ్వు మనసు మార్చుకో. నీ మనసు మారిందా బాప్తిజం తీసుకో, లేదా వద్దు. మంచి మాట అన్నావన్నా. పేరు మార్చడంలో మార్కపోవడంలో ఏం లేదు. ఏం మారాలా? మనసు మారాలా. మనసు మారితే నువ్వు పేరు మార్చుకున్నట్టే, ఊరు మార్చుకున్నట్టే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు నిజముగా ఎక్కడంటే ఈ కొత్త పేరు అంటే అర్థం ఏంటి? కొత్త పేరు అంటే అర్థం ఏంటమ్మా? కొత్త పేరు అర్థం ఏంటి? నీ పాత శోభలు వచ్చి కొత్త శోభలు రావడమే కొత్త పేరు, ఇంకేం లేదు. అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు రాము వేరే, ఇంతకుముందు కుమారు వేరే, ఇంతకుముందు తులసమ్మ వేరే, ఇంతకుముందు ఆ శ్రీను వేరే. ఇప్పుడు కొత్త పేరు పెట్టబడింది. ఏంటది కొత్త పేరు? యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న శ్రీను, లేదా యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న రాము, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న కుమార్. కొత్త పేరు, కొత్త జీవితము. కొత్త పేరు అంటే ఇంకేం లేదు, కొత్త జీవితము, నూతన జీవితము. ఇశ్రాయేలుకి ఇది చేత కాలేదు. ఎవరికి? శరీరం ప్రకారం ఉన్న ఇశ్రాయేలుకి అది చేత కాలేదండి. ఐగుప్తులో ఉన్నారు, ఆ దరిద్రమ కార్యం విడిచిపెట్టలేకపోయారు. అవి గుర్తొస్తున్నాయి. ఏ గుర్తొస్తున్నాయి? నిజమే. వీళ్ళు నరకేమో పరిశుద్ధమైన పట్టణానికి వెళ్తున్నారు. ఎక్కడికి? ఒక పరిశుద్ధమైన పట్టణం. మనలాగే మన దేవుడు నమ్ముకున్నాం. మనం ఎక్కడ నువ్వు ఎక్కడ సరిపోయిందంటే పరలోక రాజ్యం అన్నా. వాక్యం తెలిసినోడు వాక్యం తెలియనోడు కూడా అంటారు పరలోక రాజ్యం వెళ్తామని. నరకం పరలోక రాజ్యానికి, ఆలోచనేమో నువ్వేది విడిచిపెట్టావో ఆ దరిద్రమైన కార్యాల దగ్గర. అవునా? మన ఆలోచన అలాగే ఉన్నాయా? ఇసా అలాగే కదా. మరి ఇంకెప్పుడు కొత్త పేరు పెట్టినట్టుగా? నువ్వు జయిస్తేనే మరుగైన మన దగ్గరకు వస్తుంది. నిన్ను భుజించనిత్తును అంటున్నాడంటే ఆ కృప నీకు ఇస్తాడు. ఎప్పుడైతే మరుగైన మన నీకు ఇచ్చాడో, ఎస్, ఆ తెల్ల రాతి మీద నీ పేరు చెక్కబడుతుంది. ఆ రాతి యేసుక్రీస్తు ప్రభువారే, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అరచేతులని చెక్కున్న వాక్యం ఉంది కాబట్టి
ఎస్, ఆయన చేతిలో నువ్వు చెక్కబడతావు. ఒక్కసారి చెక్కబడిన తర్వాత ఆయన నుంచి జారిపోవడం అనేది అసాధ్యము. అవునా? అవునా? అంటారు క్రైస్తవ సంఘము చెక్కబడాలి. ఎవరికి ఇవ్వబడుతుంది? చదువు 11:7. పొందిన వారికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఎవరు పొందుతారు? పొందిన వారికే కానీ అది మరి ఎవరికి తెలియదు. నీ అంట బాప్తిసం తీసుకున్నారు కదా, లేదా దేవుడు నమ్ముకున్నారు కదా, ఇక్కడి నుంచి మీరు కొత్త జీవితం, మీ పేరు మార్చబడింది, మీ ఊరు మార్చబడింది, మాట మార్చబడాలి, సమస్తమును మార్చబడాలి. కొత్త పేరు అంటే అదే. కొత్త పేరు అంటే నా పేరు కుమార్ కాబట్టి నేను మోజేష్ అని మార్చుకున్నాను కదా అంటే మోషేలు లక్షణాలు నాకు వచ్చినట్టు కాదండి. మన శ్రీని పేరు హిమాలయం పెట్టాం కదా, మన లేకపోతే రామ పేరు పేతురు అని పెట్టాం కదా, పేతురు లక్షలు వచ్చినట్ట కాదు. దేవుని స్తోత్రం. ఏంట అపోస్తున్న పౌలు గారు ఆయన సౌలుగా ఉన్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. ఎస్, ఆయన పేరు మార్చుకున్నాడు. నిజంగా పేరు మార్చుకుని ఇంతకు సౌలు ఏ విధంగా ఉన్నాడో హింసించేవాడిగా ఉన్నాడు. కానీ ఆ అపోస్తున్న పౌలు గారు పేరు మార్చుకున్న తర్వాత ఎక్కడ కూడా సౌలు ఉన్న లక్షణాలు పౌరులు కనబడరాయా? సౌలు ఉన్న లక్షణాలు పౌరులు ఎక్కడ కూడా అంటే బాహ్యంగా పేరు మార్చుకున్నాం, కరెక్ట్ కాదంటలేదు, కానీ ఆత్మీయతలో మార్చుకోవడం లేదా అన్న అంటే అర్థం ఏంటి? ఆత్మ స్వభావం అంతా కూడా కొత్తగా మారింది. దేవుడు ఏం మాట్లాడితే అదే. మన తోసం శనకూతురు ఉంది, మన ఇంట్లో ఏం చేస్తుందో అదే చేస్తుంది. అంతేనా? నువ్వు మోకరం చప్పట్లు కూడా అది మోకరం చప్పట్లు కొడుతుంది. నువ్వు ఇంట్లో బూతులు మాట్లాడు, అది బూతులు మాట్లాడుతుంది. మాట్లాడదా? ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొత్త వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏం చేస్తుంది చేస్తుంది. అంటే కొత్త స్వభావం అంటే ఏ విధంగా ఉండాలంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తే ఏం చేస్తే అది చేయగలగాలి మనం. ఎస్, అప్పుడు నిజంగా మన పేరు కూడా ఎక్కడ చెక్కబడుతుంది? రాతివి చెక్కబడినట్టుగా ఆయన హస్తాలతో మన పేరుని చెక్కుకుంటాడంట. నిన్ను చెక్కుకుంటాడు. ఎస్, నువ్వెన్నటికి జారవు. ఎవరికి ఉపయోగపడుతుంది? జయించు వారికి, మరిగిన మన్నా భుజించిన వారికి. 3 స్టెప్ ఏంటి? పొందిన వానికే గానీ అది మరి ఎవరికి తెలియదు. ఎస్, ఎవరు పొందుతారో వారికి మాత్రమే ఈ 3 జయించడం, మరిగిన మన్నా, రాతి మీద పేరు చెక్కడం, ఈ 3 జయించు వారికి ఇవ్వబడతాయి. పొందిన వారికి తప్ప ఈ 3 ఎవరికి ఇవ్వబడవు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ ఈ దినాన్న ఇశ్రాయేలు వల్ల ఉన్నామా? నిజంగా మరుగైన మనకు దొరికిందా అని చాలా మంది మరుగైన మాకు దొరికిందని ఈ బైబిల్ పట్టుకొని ఊరేగుతుంటారు. ఊరేగమని తప్పని చెప్పాను నేను. నిజం మరుగైన మన అంటే వాక్యమే కదండి. వాక్యం యోహాను సువార్త 1:2 చెప్పబడుతుంది. యోహాను సువార్తలోని 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో క్లియర్ గా చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుంది? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎవరు వాక్యం? ఆయనే వాక్యం. అయితే దీనన్న వాక్యం మన చేతుల్లోకి వచ్చింది. బ్యాగ్లో పెట్టి తిరగమనా? కాదండి. నీ హృదయంలో వాక్యం పనిచేయాలా, ఆ మన్నా పనిచేయాలి. పనిచేస్తే ఒక నూతనమైన జ్ఞానం మనకి ఇస్తాడంట దేవుడు. అది సంఘం ద్వారానే రావాలి. అది మరుగై ఉంది, అది ఒక మర్మముగా ఉండిపోయింది. ఆ మర్మం అందరికీ తెలియదు. కానీ ఆ మర్మం మనం చెప్తే ఎవరైనా వస్తారండి? ఈ మన్నా కాక ఇంకోటి కావాలి మనకి. 6 లక్షల కాలంలో ఎందుకని నశించిపోయారు? 6 లక్షల కాలంలో కూడా దేవుడు అంటాడు, నిన్న స్వకీ జన్మ చంపేయాలంటే ఐగుప్తులు చంపేలా, అంతేనా? చాలా మంది అంటారు ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపి 6 లక్షల కాలపాలని కూడా 6 లక్షల కాలపాలంటే మగవారిని మాత్రం లెక్క వేసేవారు. మగవారిని మాత్రమే, ఆడవారికి అక్కడ ఛాన్స్ లేదు, లెక్క పెట్టేవారు కాదు. అది కొత్త నిబంధన సంఘము దేంతోనే ముడిపడింది? స్త్రీతో ముడిపడిందండి. అక్కడేమో ఆడవాళ్ళు లెక్కలేదు, ఇక్కడ స్త్రీలే పని జరగదు. ఎక్కడ? కొత్త నిబంధన సంఘము ఒక స్త్రీతో పోల్చబడింది. ఎస్, నిజమే. ఆ కాల్బలం అంతా కూలిపోయింది. కాల్బలం అంతా కూల్చి కొత్త నిబంధన వచ్చేసరికి స్త్రీకి ప్రాముఖ్యత ఇస్తాడు దేవుడు. నమ్మగలమా? నమ్మాలి. లేలియా అంట. ఈ మరిగిన మన్నా
అంటే నేను ఇవే అంట. మరిగిన మర్మం ఏదైతుందో ఆ మర్మాలు ఇవే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్త్రీ అనే సంఘం లేకపోతే ఆయన లేడు. ఆయన భూమి మీదకి వచ్చి వేస్ట్ ఉంటాను నేను. ఈ స్త్రీ అనే సంఘం అంటే పెండ్లి కుమారుడు సిద్ధపడ్డాడు. ఈ స్త్రీ అనే సంఘం లేకపోతే పెండ్లి కుమారుడికి పని లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ అంటాను. అక్కడ పాత్ర మీద ఎక్కడ చూసినా స్త్రీని ఎక్కడ లెక్క పెట్టరు, పిల్లల్ని కానీ స్త్రీని కానీ. అందుకే 6 లక్షల కాలబలం అంటే 6 లక్షల కాలబలం అంటే 30 లక్షలు దాటే ఉంటారేమో. అప్పుడు ఒక్కొక్కరు 10 మంది పిల్లలు కదా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుతున్నారు. వారెవరు కూడా జయించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారందరూ కూలిరి, కాలబలం కూలిరి. స్త్రీకి ఛాన్స్ కొత్త నిబంధనల సంఘంలో ఇచ్చాడు. ఇచ్చి స్త్రీ కూడా చెప్పాడు నువ్వు ఎలాగుండాలి అని. సంఘమైన స్త్రీ నువ్వు ఎలాగుండాలి, సంఘమైన పెళ్లి కుమార్తె నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అలంకరింపబడాలి. నీ అలంకరణ ఏ విధంగా ఉండాలి. అలంకరణ అంటే బాహ్యమైన అలంకరణ కాదండి. అలంకరణ బాహ్యమైన అలంకరణ కాదు, అంతరంగా నేను అంటాను కదా, అంతరంగ స్వభావం. ఆ అలంకరణ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే సంఘములతో ఆత్మ మాట్లాడుతున్న మాట. ఇద్దరు ఆత్మ మాట్లాడుతున్న మాట అని అందరూ బయలుదేరుతున్నారు. కానీ ఏ ఆత్మ? అనేక బోధలు, ఇది మరో అంటున్నారు, అనేక బోధలు వస్తున్నాయి. ఈ దినాన్న మనం ప్రేమించి దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ మరిగిన మన్నాను మనం భుజించామనుకుంటున్నామా? యూట్యూబ్లో ఆలకిస్తున్నవారు, ఆన్లైన్లో ఆలకిస్తున్నవారు, మరిగిన మన్న దొరికిందా? దొరికిందా లేదా? దొరికితే ముందు జయించాలా. జయిస్తే దొరుకుతుంది. ఆయన మనకి భుజించనిస్తున్నాన్ని ఒక ఛాన్స్, ఒక కృప ఇస్తున్నాడు. అది అపోస్తలుడైన పౌలు గారికి ఇవ్వబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11 మనం చదువుకున్నాం. అక్కడ ఇవ్వబడింది. ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు ఆయన. కొరింథీ సంఘంతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞానం దాచబడింది, మర్మంలో ఉన్న జ్ఞానాన్ని, ఆ జ్ఞానంతో మీతో మాట్లాడుతున్నాను. ఎఫెసీ సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. సంఘం ద్వారా ఆ జ్ఞానం బయలుపరచబడాలి, ఆ మనం తెలియజేయబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆ కృప తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ విధంగా ఉన్నాం? నిజంగా ఆ జ్ఞానాన్ని, ఆ మర్మమైన ఆ యొక్క మరుగైన మన్నాని మనం భుజించగలిగామా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నమ్ముకుంటే భుజించినట్టు చాలా మంది అంటారు, బాప్తిసం తీసుకుంటే భుజించినట్టు చాలా మంది అంటారు. అందుకే మత్తయి సువార్తలో అంటారు కదా, వాక్యము విత్తబడుతుంది. విత్తనం వాక్యం అనే వాక్యం చెప్పబడుతుంది. విత్తబడిన వాక్యము చాలా చోట్ల విత్తబడతంట. కొన్ని రాతి నేల మీద విత్తబడతాయి, కొన్ని రోడ్డు పక్కన విత్తబడతాయి. కానీ మంచి నేలను విత్తబడిన వాక్యం మాత్రమే, ఆ విత్తనం మాత్రమే ఫలిస్తుందని వాక్యం చెప్పబడుతుంది. అంటే ఎవరు? రాతి నేల కూడా విశ్వాసులే, ఆలకించాలి. రాతి నేల కూడా విశ్వాసులే, ముళ్ళు పొదలు కూడా విశ్వాసులే, రోడ్డు పక్కన కూడా విశ్వాసులే, మంచి నేల కూడా విశ్వాసులే. ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ? చాలా సంఘాలు ఉన్నాయి. కానీ మంచి నేల పడ్డ విత్తనం మాత్రమే ఫలిస్తుంది. ఓపికతో ఫలిస్తున్న వాక్యం ఉందండి అక్కడ. ఓపికతో ఫలిస్తుందంట, కడ వరకు నిలిచి ఉంటుంది. ఏది? మంచి నేలను పడిన విత్తనం. ఎందుకంటే వేరు చక్క కిందకి వెళ్తుంది. మిగతావన్నీ మిగతావన్నీ ఏమవుతాయి? ఈ మర్మము లేకపోతే ఏదైతే దాచబడిన మన్నా ఉంది, ఇలా దొరక్క ఫలించవండి. ఫలించరారు దుష్టుకి వచ్చి విత్తిరండి కదా, హృదయంలోకి వచ్చి తీసుకుపోతాడంట దుష్టుడు ఆ వాక్యాన్ని. నిజమే. ఒకవేళ మనం అదే విధంగా ఉన్నామా? ఏంట ఆ విధంగా లేకపోతే, మనం జయించలేకపోతే, నువ్వు బాగా దునబడిన పొలం వల్ల ఉండలేవు. ఆ విత్తనం దాంట్లో వాక్యమైన విత్తనము విత్తబడదు. విత్తబడకపోతే ఓపికతో మనం ఫలించలేము. అసలు ఓపిక ఉండదు క్రైస్తవుడికి. ఉందా ఓపిక? ఉందా? ఓపిక లేక కదా బాధలన్నీ కదా. నిజమే. ఆల్నైట్ బ్రదర్ అంటే ఆల్నైట్ బ్రదర్ ఉంది అంటే దగ్గర సంవత్సరం మట్టుకు మనం పెట్టడం మానేసాం. సంవత్సరం 6 సంవత్సరాలు అయిపోయింది. ఎవరి మట్టుకాలు చేసేసుకుంటున్నాం బ్రదర్ అంట. అన్నిటిని జయించగలిగితేనే, అన్నిటిని ఆత్మ చెప్తున్న మాట సంఘములకు. ఈ దినాన్న మనతో కూడా
ఆత్మ మనతో మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ విధంగా ఉన్నాం? నిజముగా ఆ మరుగైన ఆ మన్నా మనకు దొరికిందా? ఆ మరుగైన జ్ఞానము, మరమైన జ్ఞానం మనకు దొరికిందా? నిజమే. ఆ తెల్లరాతి మీద ఆ పేరు మనకు చెక్కబడిందా? ఎవరైతే ఏర్పాటు చేయబడతాడో వారికి మాత్రం అది ఇవ్వబడుతున్న వాక్యం చెప్పబడుతుంది. మనం ఏర్పాటు చేయబడ్డామా? ఒకసారి మనం ఆలోచిస్తే గుండె మీద చేసుకుని ఆలోచిస్తే పాతది ఏది కూడా మనలో పని చేయకూడదు. పని చేస్తుందా? కొత్త పేరు నీకు పెట్టబడింది. కొత్త పేరు అంటే పాత లక్షణాలు ఏవి కూడా మనలో ఉండకూడదు. అంటే ఇంత కూడా పాత లక్షణాలు కనబడకూడదు. దేవునికి స్తోత్రం. మనకు శ్రేష్టమైన ఫుడ్ పెడుతుంటే దరిద్రమైన ఫుడ్ ఇంతకుముందు తిన్నాం కదా మనం. చెడ్డ అలవాట్లు, దరిద్రమైన అలవాట్లు. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. బ్రదర్, నేను రక్షింపబడి 20 సంవత్సరాలు అయిందంట. ఆయన రక్షింపబడి 20 సంవత్సరాలు అయిందంట. కానంట ఇంతకుముందు మందు తాగేవాడట, సిగరెట్ తాగేవాడట, అన్ని తాగేవాడట. రక్షింపడిపోయాడు, చక్కగా బాగుంది. ఇప్పుడు తాగట్లే అంట. మంచిదే, తాగట్లేదు. కానీ ఎవరైనా తాగితే, ఎవరైనా సిగరెట్ తాగితే, ఎవరైనా మందు తాగడం అక్కడికి వెళ్ళి నుంచుంటాడు. ఎందుకురా అంటే ఆ వాసన తాగినట్టు ఉంటుందంట. ఏంటంట? ఆలోచన చూడండి, ఎంత తెలివైన జనాలు, మామూలు తెలివిలు కాదు. ఏంటి? నేను తాగమదరు, నేను తాగను. తాగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారట. ఆ తాగుబోతు విందుల్లో ఈయన కూర్చుంటే ఈయన తాగడు. ఎందుకంటే ఆ స్మెల్ చూసి ఈయన సాటిస్ఫై అయిపోతుంటాడు. వీళ్ళు తినలేదు, ఇస్రాయల్ తినలేదు అని ఆలోచించారు. బా, అక్కడ సూపర్ ఉన్నాయి, ఇంత శాశ్వత ఫుడ్ ఆడి ఇచ్చినా తిన్నా కూడా ఆ దరిద్రం వదలలేదు అమ్మాయి. లేలుయా, లేలుయా. చాలా మంది క్రైస్తవులుగా అవుతున్నారు కానీ బాగా దున్నబడే పొలం వల్లే ఉండట్లేదు. అందుకే ఈ మరుగైన మన అనబడే వాక్యము యేసుక్రీస్తు ప్రభు నీలో విత్తబడట్లేదు. విత్తబడినా కూడా అది ఎత్తిపోతుంది. ముళ్ళ పొదలు, రాళ్ళు రోడ్డు పక్కన అర్థం తెలుసా? రోడ్డు పక్కన అర్థం తెలుసా? ఏ సంఘం నువ్వు కాదు. రోడ్డు పక్కన విత్తామంటే అర్థం తెలుసా? మన అందరం ఉద్యానవనంలో నాటపడ్డాం, అంటే ఒక సంఘంగా ఏర్పడ్డాం. ఇంకా రోడ్డు పక్క పడే విత్తనం ఏ విధంగా ఉంటుంది తెలుసా? అంటే వీళ్ళు ఏ సంఘానికి చెందరు. అన్ని సంఘాలు ఇల్వే, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఇల్వే. ఒకరోజు ఇక్కడికి వస్తారు, ఒకరోజు ఇంకో దగ్గరికి వెళ్తారు, ఒకరోజు వైజాగ్ వెళ్తారు, ఒకరోజు మెడ్రాస్ వెళ్తారు. అన్ని సంఘాలు ఇల్వే. రూటు పక్క పడ్డ విత్తనం అది ఓపికతో ఫలించినా కూడా నచ్చినోడు తెంపుకుంటాడు, నచ్చినోడు రాయేసి కొడతాడు. దేవుని స్తోత్రం. ఆదరణ ఉండదు. అంతేనా? ఎస్. ఉద్యానం అంటే ఒక సంఘంలో కట్టబడితే అంట. నేను ఒక ఫ్యామిలీ చూశాను. వైజాగ్ ఒకసారి మీటింగ్ వెళ్తే అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చారు. నేను పాస్టర్ గారు మీ సంఘమా వీళ్ళిద్దరూ అడిగాను. ఎందుకంటే వాళ్ళు తెలుసు నాకు. లేదు పాస్టర్ గారు, అన్ని సంఘాలకి వెళ్తారట వాళ్ళు. ప్రతి ఆదివారం ఒక సంఘానికి వెళ్తారట. మంచిదండి, సూపర్. నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. రోడ్డు పక్క విత్తపడ్డవారు వేరే. ఎస్. ఒకవేళ ఆ స్థితి మనకు ఉందా? ఉంటే దేవుణ్ణి అడిగి దాంట్లో నుంచి బయటికి రావాలి. ఒక దాంట్లో కట్టబడాలి. కట్టబడినట్టయితే నిజంగా ఈ వాక్యం చెప్పినట్టుగా ఎవరైతే జయించగలమో వారికి మరుగైన మనను భుజింపనిత్తును. ఎస్. ఆ రాతి మీద పేరు, మన పేరు ఉండాలి, మన సంఘం పేరు ఉండాలి, నా సంఘం పేరు ఉండాలి అనుకోవాలా. ఎస్. అట్టి స్థితిలో మనం ఉన్నట్టయితే సమస్తాన్ని జయించగలము. లేకపోతే తలంపులను జయించలేము, శరీరాన్ని కార్యాలను చేయాలి, కోరికలను జయించలేము. జయించలేక ఇంట్లో ఏంటి రోజు గొడవలే. లేలుయా. ఎస్. ఒకవేళ ఆ స్థితి మనకుందేమో ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ స్థితి ఉంటే ఆ స్థితి నుంచి నేను తొలగిపోవాలయ్యా, నిజంగా ఆ మరుగైన మన్నా అని నీవు నాకు దొరకాలి అని ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం.